సో మనకి గమ్మీస్ రూపంలో కూడా కంపెనీ మనకి అందించడం జరిగింది. సో వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ కేటగిరీ కాల్డ్ ఇమ్యూనిటీ. సో రోగ నిరోధక శక్తి మనకు కావాలా వద్దా? కావాలా వద్దా? దేనికి కావాలి? దేనికి కావాలి సార్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. బయట వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వర్షాకాలం బాగా స్టార్ట్ అయింది, రైట్? సో ఈ వర్షాకాలంలో మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే చక్కగా బయటికి వెళ్ళి నలుగురు పిల్లలతో ఆడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డిసీజెస్ వాళ్ళు తీసుకుంటారు. సో ఆ డిసీజెస్ పట్టుకొచ్చి మనకి ఇస్తారు. మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉంచుకోవడం ఉంది కానీ మనం పక్క వాళ్ళు కూడా కొంచెం పంచుతాం. సో ఇండియాలో కరోనా ఎలా స్ప్రెడ్ అయింది అంటే ద సేమ్ ఫార్ములా. ఈ సర్క్లింగ్ ఎప్పుడైతే ఆగుతుందో కోవిడ్ సెట్ అవుతుంది అన్నారు, బట్ నో వన్ హ్యాస్ స్టాప్డ్ ఇట్. సో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసండి. ప్రతిరోజు కూడా వి ట్రావెల్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. మనం ఎక్కే ఫ్లైట్ కావచ్చు, మనం ఎక్కే బస్ కావచ్చు, మనం కూర్చునే రెస్టారెంట్ కావచ్చు, మన పిల్లలు ఆడుకునే పార్క్ కావచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది రెస్టారెంట్కి వెళ్ళి మనం భోజనం చేస్తాం కదా. ఒక రెస్టారెంట్లో మనం తినే ఫుడ్ మనకన్నా ముందు ఆ ప్లేట్లో ఎవరు తిన్నారో తెలిస్తే, వాళ్ళని చూస్తే ఆ ఫుడ్ మళ్ళీ తింటాం మనం. వాళ్ళు ఏ స్టైల్లో తిన్నారో తెలిస్తే, కరెక్టేనా? మనం ఏం చూడం, ఆ ప్లేట్లో ఉన్న ఐటమ్ ఎంత టేస్ట్ ఉందో చూస్తాం. ఆ ప్లేట్ని ఎంతమంది యూజ్ చేశారు, వీడు ఎలా వాష్ చేశాడు, మళ్ళీ నా దగ్గరికి ఎలా వచ్చింది. ఎస్ ఆర్ నో? సింపుల్ లాజిక్. మనకన్నా ముందు ఎవరు తిన్నాడో ఆ ప్లేట్లో చూస్తే ఆ ప్లేట్ కూడా ముట్టుకోం మనం, రైట్? సో ఎవ్రీ డే వి ట్రావెల్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఎవ్రీ డే వి ట్రావెల్ విత్ లాట్ ఆఫ్ వైరస్. సో ఇటువంటి ప్రతి ఒక్క మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎప్పుడు మనకి స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా మన బాడీలోకి ఎంటర్ అవనివ్వకుండా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఏ వయసు వారికైనా కూడా రోగ నిరోధక శక్తి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన దగ్గర 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి: స్పైరులినా, నోని, అలోవెరా, కొలెస్ట్రాల్ అండ్ ఆమ్లా. సో అదేవిధంగా హార్ట్ కేటగిరీ. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ అందరికి హార్ట్ ఉందా?